చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండల కేంద్రంలో నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి డాక్టర్ థామస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందేమీ లేదని, చేసిందల్లా దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం తప్ప ప్రజలకు అందుబాటులో ఉండే ఇసుక మట్టి కూడా దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. నమ్మిన వారిని మోసం చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనవాయితీగా మారిందని, రానున్న భావి తరాలకు కొండలను చూపాలంటే ఫోటో రూపంలో చూపే దౌర్భాగ్య స్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పెట్టి టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మోస్ట్లీ వాడుకొని వదిలేయడమే ఆయన నైజం. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే, ఎలక్షన్కి వాళ్ళ చెల్లెను వాళ్ళ అమ్మని బాగా వాడుకున్నాడు. మీరు పేపర్లు అంతా చూసుంటారు. జగనన్న వదిలిన బాణం అనే హెడ్డింగ్ అంతా వచ్చింది. వాళ్ళ చెల్లిని మంచిగా యూటిలైజ్ చేసుకొని, ప్రచారానికి యూటిలైజ్ చేసుకొని, పాదయాత్రకు యూటిలైజ్ చేసుకొని, ఫైనల్గా చెల్లిన అమ్మని పక్క రాష్ట్రానికి తరిమేసినాడు. మీ అందరికీ తెలుసు, తెలంగాణకి తరిమేసినాడు. ఇదే విధంగా ఆయన చాలా హామీలు ఇచ్చినాడు. ఏం చెప్పినాడు? నేను వస్తానే మద్యం పూర్తిగా మద్యం నిషేధం చేస్తానని చెప్పినాడు. చేసినాడా? చేయలేదు. అది చేయకపోయినా కూడా పర్వాలేదు, అట్లీస్ట్ మంచి మద్యం ఇచ్చి ఉండొచ్చు. నాసి రకం మందు ఇచ్చి జనాల్ని అంతా దాన్ని తాగిపించి జనాలందరినీ చంపేస్తున్నాడు. ఇది జగన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం ఆయన మోస్ట్లీ నెరవేర్చలేదు. రెండో పాయింట్కి వస్తే, వాళ్ళ చిన్నాయన్ని బాగా వాడుకొని ఫైనల్గా ఆయనకి గొడ్డలు పెట్టుబడింది, మీకే తెలుసు. అదేం చేసినాడు? ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు చేసినట్టు, ఆయన ఏదో పెట్టి చేసినట్టు పేపర్లో రాయిపించి ఫైనల్గా ప్రూవ్ అయింది. ఎవరు చేసినారనేది మీకే తెలుసు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, ఉద్యోగులందరికీ కూడా సిపిఎస్ రద్దు చేస్తానన్నారు. ఎక్కడ కానీ సిపిఎస్ రద్దు చేయాల, వాళ్ళని పట్టించుకోలే. వాళ్ళకి 30వ తేదీ 1వ తేదీ వచ్చే జీతము వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే 5వ తేదీ కానీ, లేదంటే 7వ తేదీ కానీ, 10వ తేదీ కానీ వస్తుంది. ఇట్లా ప్రాపర్గా వాళ్ళకి శాలరీలు కూడా ఇవ్వడం లేదు. ఇది కాకుండా రైతులను ఆదుకుంటానన్నాడు. అదేవిధంగా పేద ప్రజలను, ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరినీ కూడా ఆదుకుంటానన్నాడు. కానీ వస్తానే అన్ని సంక్షేమ పథకాలు మొత్తం పెరిగేసినారు. ఇది జగన్ రెడ్డి ఎందుకంటే ఓట్లలో అందరినీ అడగడం, వాళ్ళని వాడుకోవడం, ఫైనల్గా వాళ్ళని నడు రోడ్లో వదిలేసిపోవడం. ఇది జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పని ఇది. ఇంకేం చెప్పినాడు? ప్రతి ఒక్కరికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, నేను అందరికి కూడా జాబ్స్ ఇస్తానన్నాడు. ఇంతవరకు ఈ 4.5 సంవత్సరంలో ఎక్కడే కానీ జాబ్స్ పోస్టింగ్లు కానీ ఏమీ లేదు. ఇట్లా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి వాడుకొని సర్వనాశనం చేశాడు. ఇది మాత్రం కాదు, మన ప్రకృతి వనరులు, మనలో ఉండే గుట్టలు, మనలో ఉండే వాగులు, మన దగ్గర ఉండే ఈ క్వారీలు, ఇవన్నీ కూడా విచ్చలవిడిగా వాళ్ళ